నమస్కారం మై డియరెస్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ టు చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్. ఈ రోజు మన చాట్ షోలో మనం చాట్ చేయబోతుంది ఎవరితోనో తెలుసా? తన ఎంటర్టైన్మెంట్ తో అలాగే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేటువంటి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అలాంగ్ విత్ స్మైల్స్ కే స్మైల్ తనది వెరీ వెరీ బ్యూటిఫుల్ స్మైల్ క్వీన్ రాశి ఖన్నా. అవును, లవ్ యూ TWO2 అన్నారు, మరి ఒకళ్ళతో వచ్చారు మీరు? అవును, ఇద్దరు లైక్ దిస్. ఇప్పుడు నీకు ఇష్టం కదా ఎప్పుడైనా ఇద్దరు మధ్యలో ఉండడం? తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా. యు మీన్ షీ ఇస్? నువ్వు టెన్షన్ పడకు, నువ్వు లెఫ్ట్ సైడ్ లో ఉన్నావు, హార్ట్ లెఫ్ట్ లో ఉంది. ఇప్పుడు మరి నేను మీరు రైట్ సైడ్ లో ఉన్నారు, మీరు ఎప్పుడు రైట్. ఓ మై గాడ్. కానీ అలా కాదు, ఇప్పుడు పర్సంటేజ్ పరంగా నా యాంకరింగ్ కి తన యాక్టింగ్ కి ఎంత ఇస్తారు? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తెలుసు కదా. తెలీదు, చెప్పాలి, తెలుసుకుంటా. అండ్ వెల్కమ్ టు ద చాట్ షో. చాట్ షో, చాట్ నాట్ పాడ్కాస్ట్. టాక్ షో కాదు, చాట్ షో కాదు. డిఫరెన్స్ ఏంటి సుమా గారు? పాడ్కాస్ట్ కి అయితే మైక్ ఉంటుంది, దీనికి ఉండదు. కాదు, ఇంటర్వ్యూ మైక్ ఇక్కడ ఉంటుంది, పాడ్కాస్ట్ మైక్ పైన వస్తుంది. అవును, కానీ పాడ్కాస్ట్ లో మైక్ ఇక్కడ కూడా పెడతారు, ఇక్కడ కూడా పెడతారు. ఒక్కోసారి ఇది డమ్మీ మైక్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎనీవే, ఇవాళ చాలా రోజుల తర్వాత లాలాగూడ వాళ్ళం కలిసాము. హాయ్ లాలాగూడ. సుమా గారు సెంటెన్స్ తారనాక స్కూల్లో చదువుకున్నారా? యా, ఇప్పుడు నిన్న మొన్న లాగా అనిపిస్తుంది. నాకు కూడా నిన్న మొన్నే చదివాను నేను. ఇది అనిపించడం కాదు, ఇది నిజం. యు వర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్? I was born and brought up in Secunderabad. ఇక్కడ ఏ ఏరియా? సికింద్రాబాద్ లో ఫస్ట్ 9th క్లాస్ వరకు చిల్కల్గూడ పద్మనాభ నగర్. చిల్కల్ కూడా? అబ్బా, నేను మెట్టు కూడా. మీరు మెట్టు కూడా? ఓకే ఓకే. మీరు ఢిల్లీ కదా? ఢిల్లీలో అన్ని చౌక్. లేదు, వెస్ట్ ఢిల్లీ, పశ్చిమ విహార్. సో మనం అంతా ఆనంద్బాగ్, సఫల్గూడ, మల్కాజ్గిరి, మౌలాలి. నేను దాని తర్వాత మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యారు. అందుకు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాను. ఎందుకు? ఢిల్లీ ఇష్టం లేదు. ఓకే. ఎందుకు అని అడిగాం ఇద్దరం ఒకేసారి. ఎందుకు అని అడిగా, అంతే. పొల్యూషన్. జ్వరం తగ్గిందా? అవును. ఓకే. ఇప్పుడు రాశి ఇలాంటి వాళ్ళకి ఉండేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, తనకి 104 ఫీవర్ వచ్చినా తను గ్లామర్ గానే కనిపిస్తుంది. తనకి జ్వరం వచ్చిందని తను చెప్పినా మనం నమ్మం. బికాస్ ఇట్లా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే మేము నమ్ముతాం, ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ మాకు హీట్ మేము ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన మొట్టమొదటి రౌండ్ రగడ రివైండ్. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. So nice, congratulations on తెలుసు కదా. థ్యాంక్ యూ. కానీ మాకు తెలియదు కదా, చాలా విషయాలు తెలియదు. అంటే కంగ్రాచులేషన్స్ అని తెలుసు కదా, ఎందుకంటే తెలుసు కదా బాగుంది, ద సాంగ్స్ ఆర్ గుడ్, ద ట్రైలర్ ఇస్ వెరీ నైస్ అండ్ మూవీ ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. కానీ మాకు ఇప్పుడు తెలియాలి కదా, మాకు తెలియదు కదా. ఈ జోన్ లో ఉన్నాం అనమాట. లైక్ మీరు లాలాగూడ అని నాకు ఇంకా తెలియదు, ఇప్పుడే జస్ట్ ఐ గాట్ టు నో దట్. కాదు, కాలేజ్ లాలాగూడలో కాలేజ్ శ్రీ చైతన్య. ఓహో, అక్కడ శ్రీ చైతన్య. మీ సెంటెన్స్ వెనకాల నారాయణ. గాట్ దట్. అందుకనే మీ డీజే టీవీలో కూడా పాటలో కూడా లాలాగూడ, అంబర్పేట, డ్రామా ఇవన్నీ పెట్టారా? ఓకే. సో మాకు తెలియదు అనుకునేటువంటి విషయాల్ని మేము తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఈయన కాలేజ్ గురించి తెలుసుకుందాం. మీ స్కూలింగ్, కాలేజ్ గురించి చెప్పండి. స్కూలింగ్ ఢిల్లీలో సెయింట్ మార్క్స్ స్కూల్ అని ఫస్ట్ మీరాబాగ్ లో. ఐ డోంట్ థింక్ యూ గైస్ విల్ నో. మేము తెలుసుకుంటాం ఇప్పుడు. కాలేజ్ లేడీ శ్రీరామ్ కాలేజ్. లేడీ శ్రీరామ్? అవును, అది లేడీ శ్రీరామ్ కాలేజ్, గర్ల్స్ విమెన్స్ కాలేజ్. ఓకే. సో లేడీ శ్రీరామ్ కాలేజ్ అంటే వాళ్ళకి శ్రీరాముడి పేరు పెట్టాలని ఉండింది, కానీ ఇది లేడీస్ కాలేజ్ కాబట్టి చాలా మంచి కాలేజ్ అది. ఆర్ట్స్ కాలేజ్ నంబర్ 1. నాకు ఇంకోటి కూడా తెలుసు, మీరు చాలా స్టూడియోస్ అంట. యూ వాంటెడ్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్ అని తెలుసా మీకు? షీ వాంటెడ్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్. అవును, కానీ విధి ఆడిన వింత నాటకం. విధి ఆడింది నీతో వింత నాటకం. విధి ఆడింది నీతోటి వింత నాటకం. తక్దీర్ నే ఖేలా తుమ్హారే సాత్ ఏక్ అనోఖా ఖేల్. యా బాత్ హై. అసలు ఈ ఒక్క మాటకి జేబులో చేతులు పెట్టుకుని అలా వచ్చింది. ఇतना हिंदी आता? मैं हिंदी में सोता है, खाता है, पीता है. अच्छा, केंद्रीय विद्यालय पिकेट कर रहे हैं. ओह, इसलिए you didn't know, no? He knows so much Hindi. I mean, I know, but not like that. डंडा मारो सिर पे तुम्हारे. कुछ नहीं मालूम, पागल हो रहा था. नहीं, he knows, but I didn't know इतना. मतलब इतना तुमको क्या है, कितना तकदीर और ये सब मतलब थोड़ा ज्यादा हो गया. सिद्धू फुल लेफ्ट प्रोफाइल తెలుసా అసలు? అదే టోటల్
అసలు ఇందాక నుంచి ఇస్తున్నానే మాలు దండా మారే తుచ్చుకో చాలా సార్లు టు ప్రిఫర్ ఇస్ లెఫ్ట్ సైడ్ యూ జస్ట్ పుష్ us only on this side. అదర్ సైడ్ అవును. ఓకే సో అలా మీరు ఆ కాలేజ్ లో చదివారు అండ్ యూ వాంటెడ్ టు బి ఐఏఎస్. అవును. సో ఇప్పటికైనా ఎప్పుడైనా కొంచెం ये లాగుతూ ఉంటుందా? इंटरव्यू में पूरा हिंदी में बात करूंगा. मत कर यार. क्यों? तुम कौन हो तो बोलने वाले? ना ठीक है हिंदी में बोलो. मैं भी थोड़ा पैन इंडिया होना चाहती हूँ तो इसीलिए मैं भी बात करना नहीं, भैया थोड़ा हिंदी- प्याज डालो. अंदर हिंदी है ना? उतना ही हिंदी आता है. उतना ही हिंदी आता है. हाँ थोड़ा थोड़ा आता. इधर आओ. उधर जाओ. चंदन. इधर इधर बोलना है कि इधर आओ. उधर जाने के लिए बोलना है ना तो उधर जाके इधर आओ. हाँ और चौपा कट्टा भैंस को डालो. हिंदी में है. चौपा कट्टा इज गड्डी हाँ. भैंस को डालो डालो. इज हिंदी. हिंदी. Oh. तो मिक्स So mix. Mix करो. కలిపి. yes okay. yes ఓ కొత్త లాంగ్వేజ్ అది. we can talk actually no problem. Hindi. మనం ఏదైనా మాట్లాడు this is pan India show Pan so India you can talk anyway. Oh, okay. సో మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇట్లా ఐఏఎస్ నేను అరే అయ్యుంటే అయ్యుంటే బాగుండేది? లేదు ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్ అని వాజ్ ద థాట్ ప్రాసెస్ అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా దర్ ఆర్ థింగ్స్ ఐ కెన్ స్టిల్ డూ ఫర్ Okay. పీపుల్ అని సో ఐ థింక్ అండ్ I think you also have an NGO కదా? You started and Roti. అవును రోటీ బ్యాంక్ తో Ah. చేశాను కొన్ని బట్ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎన్జిఓ Okay. బట్ ఐ కీప్ డూయింగ్ సమ్ Acha, you get associated with Avunu, NGOs. avunu. Then you can get associated with mine. I also have ఓ one. వండర్ఫుల్ Yeah, సమ్మర్ you can surely do something. Done, done. We are supporting Devnar Blind Foundation అని Oh, wonderful. for the blind children school construction కి సపోర్ట్ చేస్తున్నాం. నేను డెఫినెట్లీ దీని తర్వాత పంపిస్తాను. ఇప్పుడు మీ స్కూల్ లైఫ్ గురించి చెప్పండి, మీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పండి. స్కూల్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అండి. కేంద్రీయ విద్యాలయ ఆల్ ఓవర్ ద Yeah. క్రికెట్ లో చదువుకున్నాను. ఫస్ట్ క్రష్ అంటే 7th క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది. 3 years క్రష్ చెప్పలేదు. అమ్మాయికి చెప్పలేదా? అప్పుడు ఇంత ధైర్యం లేదు మాట్లాడడానికి. 3 years ఉండింది. 10th క్లాస్ లో ఇంకా అయిపోయింది, టుడేస్ లాస్ట్ డే స్కూల్ అన్నప్పుడు వెళ్ళి స్లామ్ బుక్ ఉండేది అప్పుడు. Yeah. స్లామ్ బుక్ ఇచ్చి రాయమని అడిగాను అనమాట. అమ్మాయి కూడా చాలా పాపం, వాడు 3 సంవత్సరాలు ప్రేమించాడు నన్ను. ఒక బుక్ ఒక 2 పేజీలు నింపలేన వాడి కోసం నేను అని చెప్పి రాసింది. తను రాస్తుంటే కూడా అలా చూస్తున్నాను అనమాట. నేను ఫోన్ నంబర్ రాస్తుందా రాయదా అని. అప్పుడంతా ఇంటి అదే ల్యాండ్ లైన్స్. ల్యాండ్ లైన్ కాలంలో నంబర్ రాసింది అనమాట. నంబర్ రాసి ఇచ్చి అప్పుడు అలా చూసి ఆ అమ్మాయికి ఒక లేడీ బర్డ్ సైకిల్ ఉండేది. లేడీ బర్డ్ అది వేసుకుని అలాగే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఆ విజువల్ చాలా క్లియర్ గా గుర్తు నాకు. ఓకే, ఏం రాసింది? స్లామ్ బుక్ లో ఏముంటాయండి, ఇవే ఇంకా కానీ ఫేవరెట్ కలర్ అవే కదా స్లామ్ బుక్ లో. కరెక్టే. ఇంకేముంటాయి స్లామ్ బుక్ లో? కరెక్టే, కానీ మీరు 3 ఏళ్ళు ప్రేమించారు కదా, దాని గురించి రిప్లై ఏం లేదా? నేను అడిగితే కదా ఫస్ట్. నేను అసలు నేను ప్రపోజ్ చేయాలో ఏదో చేయాలి కదా, నేనేం చేయలేదు. ఈ రోజు ఈ షో గ్యారంటీగా అమ్మాయి చూస్తుందని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఏయ్, పెళ్ళైపోయింది అమ్మాయికి. నువ్వే కదా అమ్మాయికి పెళ్ళైపోయి ఉంటుంది, పిల్లలు కూడా పుట్టుంటారు. ఉన్నారు. కానీ ఎక్కడో చిన్నగా పీకుతుందేమో మైండ్. ఆ రోజు అలా సైకిల్ బర్డ్ లేడీ బర్డ్ వేసుకొని వెళ్ళకుండా ఉండాల్సింది అని. పింక్ కలర్ లేడీ బర్డ్. స్టాక్ చేశారా ఆ అమ్మాయిని? నీకెలా తెలుసు? నా పెళ్లి అయింది ఇన్స్టాగ్రామ్ లో చూసాను 2-3 సార్లు. అవునా? ఆహా, సిద్ధు. చేస్తున్నాడు అనిపించలేదు. ఇన్స్టాగ్రామ్ బేసిక్ స్టాక్ అనే అంత పెద్ద పదం అనిపించడానికి. లేడీ బర్డ్ ఎలా తెలుసా? స్కూల్ కి అందరం సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం కదా. MTV సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఆ 96 సినిమా ఉంది కదా, అలా ఒక రోజు ఏదైనా రియూనియన్ పెట్టండి. ఎందుకండి స్ట్రెస్? చెప్పాలి కదా ఇంకా. అంటే అవన్నీ తెలియాలి సినిమాలో అమ్మాయికి కూడా. బాగుంటాయి, అదే బయట చేయకూడదు అట్లాంటివన్నీ. కరెక్ట్. యా, బట్ ఇట్స్ ఎందుకు నైస్. చేయాలి? మీ ఒకే క్రష్ life కదా. ఒకే లైఫ్ ఒకే life కదా. బొక్కలో చేయాలి. అవును రాసి. క్రష్ 3rd స్టాండర్డ్ లో. థర్డ్ ఓ మై గాడ్, దాన్ని క్రష్ అనరేమో. ఓకే, ఎనీవే. బాల్య వివాహం అవుతుంది. కాలేజ్ టైం లో చెప్పాను. 3 years 3rd year నుంచి కాలేజ్ కి వచ్చాడని చెప్పావా? అప్పుడు విట్ వెంట్ నో దట్ దెన్ దేర్ వాస్ నో క్రష్. సో అప్పుడు చెప్పాను ఓ మై ఫస్ట్ క్రష్ అని. ఓకే, అంటే ఇది 3rd గ్రేడ్ లో స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయింది? 10th వరకు. అప్పుడు క్రష్ లో ఏది కానీ సంవత్సరాలు అయితే హుష్ లా ఉంది. ఓకే, సో డిడ్ యూ ఆల్సో ఈ మధ్యకాలంలో స్టాక్ అండ్ సీ? లేదు లేదా? ఒక ఫ్రెండ్ ఇప్పుడు. సో ఓ తను పెళ్లి అయింది. ఫ్రెండ్ జోన్ చేసేసావా అతన్ని? అవును. ఓకే, యా, గాట్ దట్. మై లైఫ్ స్టైల్, మై ఫ్రెండ్స్ ఓన్ పీపుల్. దట్ వాట్?
I friend zone people a lot. ఓకే పోనీలే ఫ్రెండ్ జోన్ సో మెనీ పీపుల్. గోస్ట్ జోన్ చేయకుండా ఉంటే చాలు. సుమా గారు ఫుల్ జెన్జీ అన్ని మొన్న వీళ్ళు వచ్చారు లిటిల్ హార్ట్స్, అందుకని వాళ్ళతో మొత్తం జెన్జీ వర్డ్స్ అన్ని మాట్లాడుకొని నేను కూడా కొన్ని నేర్చుకున్నాను. నాకు అస్సలు తెలియదు ఇవన్నీ గోస్టింగ్, బెంచింగ్. నీకు తెలియక్కర్లేదు, ఆ వర్డ్స్ తెలియక్కర్లేదు, నువ్వు చేస్తావు. I don't do anything of that sort. యాక్చువల్లీ రాశి వెరీ ప్రాంప్ట్ Very విత్ హర్ clear. ఫోన్. వెరీ ఇట్లా మెసేజ్ పెట్టిన వెంటనే ఇట్లాగా reply. అనుకుంటే కూడా రిప్లై వచ్చేస్తుంది అనమాట. Oh. ఆవిడ అంత ఎనర్జీస్ క్లియర్ గా మెయింటైన్ చేస్తారు. యాంటీనాస్ ఆన్ ఉంటుంది రాశి నేను టైం కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. చాలా. ద ఫ్యాక్ట్ దట్ సమ్వన్స్ గివింగ్ దట్ టైం ఐల్ గివ్ మై టైం బ్యాక్. That's so nice. ఫిలాసఫీ నువ్వు మేమేదో ఫన్ చేసుకుంటున్నాం. కొంచెం సీరియస్ లేదు ఫిలాసఫికలీ చూస్తే కూడా ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో మనల్ని 9 o'clock కి రమ్మంటారు, కానీ షార్ట్ మనకి ఎప్పుడు పెడతారు? రాత్రి 9 కి పెడతారు. అవును, అది కూడా నిజం. యా అప్పుడు మనకి కోపం కానీ వస్తుంది. సిద్ధు నాకు చెప్పాడు సెట్ లో, యు ఆర్ పేడ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పాడు. నేను రాశికి ఏం చెప్పానంటే యు ఆర్ నాట్ పేడ్ టు యాక్ట్, యు ఆర్ పేడ్ టు వెయిట్ అని చెప్పాను. అవును, ఇదైతే కరెక్ట్. నాకు యాంకరింగ్ కి మాక్సిమం వచ్చేది వెయిటింగ్ కే పేమెంట్. సో సమ్వేర్ అరౌండ్ 2009 కదా మీరు స్టార్ట్ చేసింది కెరియర్? Yeah. జోష్ సినిమా అయినా ఫస్ట్. Josh, yeah. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు గుంటూరు టాకీస్ కానీ లేకపోతే డీజే టిల్లులు కానీ ఇవన్నీ, హౌ డు యూ యాక్చువల్లీ సమ్ అప్ యువర్ జర్నీ? ఒక ఫిలసాఫికల్ ఫీలింగ్. మల్కాజ్గిరి నుంచి ఒక అబ్బాయి వచ్చి ఇవాళ 2 స్టేట్స్ లో గుర్తుపట్టి ఒక యాక్టర్ అయ్యాడు అనే దాంట్లో దర్ ఇస్ సంథింగ్ వెరీ పోయిటిక్ అబౌట్ ఇట్. అండ్ ఐ థింక్ ఐ షుడ్ జస్ట్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్ ఆన్ సీరియస్ నోట్. యా కరెక్ట్. I feel I should be grateful for what I have, and I should always keep in mind that my relationship straight గా సినిమా చూసే ఆడియన్స్ తోటి నా రిలేషన్షిప్ డైరెక్ట్గా. సో ఎప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి, అండ్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వాళ్ళు కట్టే ప్రతి రూపాయికి ఎంటర్టైన్మెంట్ 100% వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై హెడ్. కరెక్ట్. ఎందుకంటే ఇఫ్ నేను నన్ను ఒక ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్ ఎవరికి కేటర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో మనం ఎంటర్టైన్మెంట్ నే ఎంచుకున్నాము. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ బీన్ డెలివరింగ్. కరెక్ట్. అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఒక భయం ఉండాలి ఫస్ట్. ఎవ్రీ డే మార్నింగ్ మనం లేచినప్పుడు మనకి ఇదంతా ఉంది కదా, ఇప్పుడు ఇదంతా మనం కష్టపడి వచ్చాం, ఓకే గాడ్ హెస్ గివెన్ అస్ ఆల్ ఆఫ్ దిస్. విక్రమార్కుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ అని. Yeah. అంటే భయానికి మర్యాద ఇవ్వాలి ఫస్ట్. అంటే యూ షుడ్ హ్యావ్ దట్ ఫియర్ దట్ ఇండిసిప్లిన్గా ఉన్నా లేకపోతే మన దగ్గర ఉన్నదానికి మనం మర్యాద ఇవ్వకపోయినా కూడా అది చాలా ఫాస్ట్గా మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అవును. సో ఆ మర్యాద 100% మెయింటైన్ చేయాలి, ఆ ఫియర్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు అనిపిస్తుంది. మీకుందా అలాంటి ఫియర్స్ ఏమైనా? She fears a lot of things. Like what? She fears what if I don't go on time, there will be so many people waiting for me and then you do fear it. that I fear. That is what we are talking about. That is the respect for fear. రెస్పెక్ట్ ఫర్ ఫియర్. కష్టపడి ఫిలాసఫీ చెప్తే అది ఈమె పక్కన మాకేం భయం లేదు. అది లేదు, అది రెస్పెక్ట్ ఫర్ డిసిప్లిన్ చెప్పొచ్చు. Correct. ఇట్లా 2 అంటే 2కి ఫోన్ చేసి సిద్ధు నేను 2కి వచ్చాను అంటది. అండ్ మేబీ దట్ ఫియర్ ఆఫ్ హోమ్, నేను లేట్ వెళ్తే ఏంటి అవును అనే ఒక ఫియర్. 100% డైలాగ్ ముందు నేర్చుకుని వస్తుంది. అవునా? Yeah. మీరు? బట్ హీ స్టిల్ రిమెంబర్స్ every dialogue. He remembers our dialogue also. ఓకే. మీ డైలాగులు మీరే రాస్తారా? మేజర్లీ. అందుకే ఆయనకు వచ్చి ఆయన డైలాగులన్నీ. సో సినిమా డైలాగులు గుర్తుంటే సుమా గారు క్రెడిట్ అంతా లాగేసుకుంటున్నారు మీరు. పక్కన వాళ్ళ డైలాగులు కూడా గుర్తుంటే నాకు. అదేలాగా అవి కూడా మీరే రాస్తారా? అలా కాదు, బట్ ఆబ్వియస్లీ ఐ సిట్ అండ్ ఐ వర్క్ ఆన్ ద డైలాగ్. కానీ ఒక రిథమ్ ఉంటుంది కదా, ఆ రిథమ్ గుర్తుంటుంది నాకు. అండ్ అది గుర్తులేదు అంటే రిథమ్ లేదని అర్థం నా దృష్టిలో. ఓకే. ఒక డైలాగ్ తర్వాత ఈ డైలాగ్ ఎగ్జాక్ట్లీ అదొక రిథమ్ ఉంటుంది. ఇందులో ఒక డైలాగ్ మర్చిపోతున్నాం అంటే అది కరెక్ట్ గా లేదు అని అర్థం. అబ్సల్యూట్లీ. యా, ఇది నాకు యాంకరింగ్ లో కూడా ఎవరైనా ఒక పేజ్ స్క్రిప్ట్ ఇచ్చారు అంటే నేను 6-7 pages కూడా బై హార్ట్ చేసి చెప్పేయగలుగుతాను. రిథమ్ ఉంటే there should be a flow. ఒక్కొక్కసారి ఏదో ఉంటుంది రిథమ్ ఉంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అదే కూర్చుండిపోద్ది. కరెక్ట్. ఇట్ విల్ జస్ట్ ఫ్లో అంతే, అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లవ్ యూ TWO రియల్ లైఫ్ లో పాసిబులా? చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. తెలీదు నాకు. అదే she differs. I can't. ऐसे लोग हैं ना. है लोग है लेकिन but for you Personally, I can't. yeah. నిన్న అడగలేదు. నేను అడుగుతున్నా సారీ నేను రాంగ్ విన్నాను. మీకు ఓకే కాదు, మీకు కూడా సినిమాల్లో బాగుంటాయి అవన్నీ. కానీ రియల్ లైఫ్ లో కూడా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? లేదండి, నేను అస్సలు రియల్ లైఫ్ అంటే వాళ్ళు ఉన్నారు, మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇంపాసిబుల్ అండి. నేను ఐఎమ్ పొజెసివ్ లైక్ అ డాగ్.
నేను ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకోండి, మీరు నాకు తెలియకుండా మీరు ఇద్దరు ఎగ్ పఫ్ తిన్నా కోపం వస్తుందా? అవునా? అమ్మో ఓ మై I గాడ్. know this about me. I'm very possessive like that. ఓ నా ఫ్రెండ్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కే ఈ లెవెల్లో ఉంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉంటే చూడండి ఏ లెవెల్లో ఉంటుంది. కానీ నేను పొజెసివ్ కాదు, అస్సలు కాదు. అంటే నా బాయ్ ఫ్రెండ్స్ చాలా కంప్లైంట్ అబౌట్ దిస్ దట్ యూర్ నాట్ పొజెసివ్ అని చెప్పారు. యు నాట్ పొసెసివ్ అని కూడా కంప్లైంట్ చేస్తారా? అవును. ఎట్ట దొరికారమ్మా ఇట్లాంటి వాళ్ళు? పొసెసివ్ గా లేకపోతే అసలు రిలేషన్షిప్ ఎందుకో నాకు అర్థమే కాదు. స్పేస్ కావాలంటే ఇస్రోకో నాసాకో పోయి పని చేసుకోవచ్చు. కానీ సిద్ధు అంత పొసెసివ్ అయిపోతే అవతల వాళ్ళకి చాలా క్లాస్ట్రోఫోబిక్ గా అనిపిస్తుంది అది కదా. obsessive అది. ఆహా, జస్ట్ పొసెసివ్. లైన్ డిఫరెన్స్ ఉంది కదా. కానీ ఇప్పుడు కర్రీ పఫ్ తింటే కూడా కోపం వస్తుంది అన్నారు కదా. నాకు సడన్ గా కర్రీ పఫ్ తినాలనిపిస్తుంది, నేను రాశితో వెళ్ళి తినేస్తా. నాకు చెప్పు, ఇప్పుడు చెప్పకుండా వెళ్తే అది వెళ్తే నేనేం అన్ను అలా ఏదో ఇంటికి వచ్చి అట్లా సైకోలాగా అయిపోతుంది, కానీ జస్ట్ ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు చెప్పకుండా తిన్నావు కదా నువ్వు, గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకుంటాను. నేను కూడా. నేను తింటాను, నేను చెప్తా వేరే ఫ్రెండ్స్ తో. కొంతమంది అమ్మాయిలకి ఇదే ఇష్టం కదా, యా దే లైక్ బాయ్స్ ఆర్ పొజెసివ్ అని. సి వెన్ యూఆర్ అ గర్ల్ ఫ్రెండ్ నీకు చాలా ఇష్టం ఉంటుంది అది. కానీ నువ్వు పెళ్ళాం అయిన తర్వాత తెలుస్తుంది నీకు ఆ ప్రాబ్లం ఏంటో. అది కొంచెం మెల్లిగా ట్రాన్సిషన్ చేసుకోవాలి. నేను ఇప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ తో వెళ్తే మా ఆయన కొంచెం ఇట్లా కాదు, నాకు ఇప్పటికీ చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎవరైనా పెళ్లి అయిపోయిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు పెళ్లి అయిపోయిన వాళ్ళు మ్యాచింగ్ టీ షర్ట్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు, మ్యాచింగ్ ఒకే ప్లేట్స్ లో తింటూ ఉంటారు ఇంట్లో. ఐ లవ్ ఆల్ ఆఫ్ దట్ షిట్. I just love it. whoever is going to get married to you is watching this right now Cool. and we still don't know who she is. Yeah. మనకి పేరు తెలియదు, ఊరు తెలియదు, కానీ జరిగిపోతుంది ఇప్పుడు ఇదంతా. Ooh. 2 years తర్వాత వాళ్ళు ఈ షోలో వచ్చి కూర్చొని మాట్లాడతారనమాట. ఆ రోజు నేను ఇవన్నీ చూశాను. ఇక్కడే ఈ వాస్తులో ఇక్కడే. ఈ గ్రహాల అలైన్మెంట్ లోనే అన్నాను నేను అన్నమాట. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం సరదాగా కొన్ని ఆర్ఆర్ రీ రికార్డింగ్ చేద్దాం. అంటే నేను స్టోరీ చెప్తూ ఉంటాను, బాగుంది. దానికి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ ఉండాలన్నమాట. Super. తమన్ గారు ఇవాళ రాలేదు షోకి, కాబట్టి మీరే ఆ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. సరే, తమన్ సిద్ధు చేస్తారు బాగా. యా, ఆల్రెడీ సిద్ధు మొన్న నా షోకి వచ్చిన తర్వాత నుంచి మల్లిక గంధ అనేది నా బ్రెయిన్ లో ఇలా ఈ షోలో నాకు పునకం ఎక్కిందో ఏమైందో నాకు తెలియదు, కానీ నాకు పిచ్చెక్కేసింది మొదటి షోకి. అండ్ అసలు ఆ షో ఆ రూల్స్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి. చాలా బ్యాడ్ గా ఉంది. నేను చాలా ఫీల్ అయ్యాను సుమా గారు. నేను చెప్పా కదా ఓడిపోయారు కదా ఆ రోజు. యా యా, ఓడిపోయాను కాదు, ఒక్క నిమిషం అలా సబ్జెక్ట్ ఓడిపోయానని. మీ రూల్స్ అంత గబ్బుగా ఉన్నాయి. మొత్తం డబ్బులు అప్పటి వరకు 3 రౌండ్స్ నేను గెలిచాను కష్టపడి. అవును. లాస్ట్ రౌండ్ లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 15 క్వశ్చన్ లో ఒక ఆన్సర్ తప్పు చెప్తే డబ్బులు మొత్తం మొత్తం వాళ్ళకి ఇచ్చేసాను. Exactly. ఎందుకండి నేను డైరెక్ట్ గా లాస్ట్ రౌండ్ ఆడేవాడిని కదా. అంత కష్టం లేదు. See, this is just like cinema. నాకు చాలా కోపం వస్తుంది తెలుసా. అవును. చిన్న But చెస్ life is- క్యారమ్ life is- Sidhu, life is like unfair. నేను క్యారమ్ బోర్డ్ లో ఓడిపోయినా నాకు చాలా కోపం వస్తుంది తెలుసా. అవునా? కానీ నేనేం అనను. క్యారమ్ బోర్డ్ ఆడదామా? నీతిగా గెలిస్తే ఏం రాదు. మీ షోలో అవినీతి ఉంది. అవినీతి కాదు, అది షో రూల్స్. అట్లా పోనీ గెలిచామనే స్ఫూర్తి కూడా మిగలకుండా చేశారు మీరు. ఇప్పుడు ఏంటంటే సినిమాలో కూడా అంతే కదా, క్లైమాక్స్ ని ఫస్ట్ పెట్టేయం కదా, అది క్లైమాక్స్ లోనే ఉంటది కదా. మీ క్లైమాక్స్ బాగాలేదని చెప్తున్నాను. క్లైమాక్స్ బాగోకపోయినా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండింది కాబట్టి నడిచేస్తుంది సినిమా. లేదు నడవడం కాదు, పరిగెత్తు. ఆ రోజు ఏం చెప్పారు సిద్ధు, నేను మోనికాని చూసాను. నేను యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్. I am a bit like Monica. I realized it. ఇంటికి వెళ్ళాక I realized. నేను ఇంటికి వెళ్ళాక అన్న నువ్వు రాసి నన్ను మోనికా అని, బట్ నువ్వు మోనికా. మోనికా అంటే మోనికా, ఫ్రెండ్స్ టీవీ సిరీస్ మోనికా. కరెక్ట్, yes, I got that. షార్ప్ ఉండాలి. సో ఇప్పుడు రెడీ ఈ రూల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేయడానికి. అంత అయ్యాక లాస్ట్ గా ఆడికి ఇచ్చేస్తారు మీరు. ఏ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాగా అన్నిటికీ నాకు ఇంట్రెస్ట్ లేదని మొన్నేమో పెళ్లి చేసుకున్నాను. అరే. ఎవరో నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వెళ్ళిపోతావా? తెలుసు కదా అక్టోబర్ 17 రిలీజ్ అయితే 18 హిమాలయస్ నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. Yeah. నాకు అంతే, అది that's the only thing. ఇంకా లిస్ట్ చెప్పు. లాస్ట్ టైం కూడా సిద్ధు ఏదో చెప్తాను అని వదిలేశాడు అనమాట ఒక విషయం. చంపేస్తుందండి షూట్ తర్వాత. చేస్తున్నప్పుడు నేను చాలా ఇన్వాల్వ్ అయ్యాను కదా, సో ఆ రోజు ఇదేదో టాపిక్ డైవర్ట్ నేనైతే చేసింది. నా బాయ్ ఫ్రెండ్ ని పొడుస్తా ఇలా మాట్లాడితే అని చెప్పి గంటసేపు షూటింగ్ చేయలేదు, ఎఫెక్ట్ అయిపోయింది ఒక సీన్ కి క్లైమాక్స్. తెలుసు కథలోని ఒక సీన్ కి. అవును, చాలా మంది ట్రిగర్ అవుతారు మూవీ చూసిన తర్వాత. నేను కూడా షూట్ చేస్తున్నప్పుడు ట్రిగర్ అయ్యాను కొన్ని సీన్స్ లో. ఓకే, ప్రతిసారి సిద్ధు నా దగ్గర వచ్చి కామ్ డౌన్, ఇది ఒక క్యారెక్టర్ నేను వచ్చి రాశి ఇదొక సినిమా అంతే, రాశి ఇదొక సినిమా, ఇది నిజంగా ऐसे कैसे कह सकता है सिद्धू, ऐसे कैसे उसने बोल दिया, मैं तो अगर मेरा बॉयफ्रेंड होता तो मैं तो थप्पड़ मारती उसको यार सिद्धू, not fair यार అని చెప్పి అలాగా మానిటర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడ్ చేస్తుంది. నాకు అర్థం కాలేదు
ఏందక్క ఏమైతుంది ఇక్కడ, ఏంది పంచాయతీ, ఎక్కడో రియల్ లైఫ్ కి కనెక్ట్ అయినట్టుంది. అందరికి అవుతుంది, అవును, అందరికి అవుతుంది. చాలా మంది మాట్లాడుకుంటారు లవ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, మీ మారల్ లెన్స్ తో మీరు చూస్తారు. సో నాకు ఇది చెప్పిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు తెలుసు కదా మీద చాలా సంథింగ్. ఉంటాయి దీంట్లో ఇట్లాంటి చాలా, ఒక సీన్ అనే కాదు 2-3 సీన్లకి ఆవిడ చాలా ఫీల్ అయ్యారు. ఓకే సరే, ఆవిడ ఎందుకు ఫీల్ అయ్యారో తెలుసుకోవాలి అనుకుంటే తెలుసు కదా, చూడాలి. అక్టోబర్ 17th. మల్లిక గంధ హీరో హై స్పీడ్ లో కార్ లో వచ్చి కార్ ని డ్రిఫ్ట్ కొట్టి ఆగాడు. ఇవ్వండి. నేనైతే ఏమైంది దానికి సౌండ్ డిజైన్ అంత ఉంది కదా, రాసి ఏదో ఒకటి ఇవ్వవా? హీఈస్ బెటర్ ఎట్ ఇట్ సుమ గారు. మీరు వాటి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వాలి. ఓకే ఓకేనా? కార్ వచ్చి ఆగింది. డ్రిఫ్ట్. ఓకే డోర్ తీసాడు. ఏంది ఇది డోర్ తీసేది సీన్ చెప్పి నేను బాగా అసలు మీ గేమ్స్ సుమా గారు, మీ గేమ్స్ కొంచెం రీఎవాల్యుయేట్ చేయాలండి. మీ గేమ్స్ ఓకే ఓకే డోర్ తీసి 4 అడుగులు వేసి ముందుకెళ్ళాడు. ఇప్పుడు నేనేంటి చెప్పులు చప్పుడు చెప్తాను చెప్పండి. అయ్యో మేము తయారు చేసుకున్న కథ ఇదే. ఇప్పుడు ఏమైనా హారర్ స్టోరీ చెప్పడం లేదు. ఓకే డోర్ తీసుకొని 4 స్టెప్పులు వేసుకుంటూ అపార్ట్మెంట్ వైపుకి వెళ్ళాడు. డోర్ బెల్ కొట్టాడు. వస్తుంది కదా డోర్ బెల్ సౌండ్. కాదు అసలు మ్యాటర్ చెప్తే నేను ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తాను. ఇక్కడ దాకా మ్యాటర్. ఓకే సరే ఓకే. లోపలికి వెళ్ళాడు. డోర్ తెరిచే ఉంది. లోపలికి వెళ్ళేసరికల్లా తన హీరోయిన్ కొట్టాడు. కొట్టి తర్వాత చూసాడు. అర్థమైంది. తెరిచే ఉంది. అయితే అది లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూసేసరికల్లా బెడ్రూమ్ లో హీరోయిన్ ఇంకో బాయ్ ఫ్రెండ్ తో ఉన్నారు. హీరో హార్ట్ బ్రేక్ అయింది. సాడ్ సాంగ్ మీరు కొట్టండి. స్కోర్ అయితే నేను ఒక్కటి చేయట్లేదండి. నేను చెప్పింది అసలు. క్లాక్ వైపు చూశాడు. గంట గడిచింది. ఆ తర్వాత తెలిసింది హీరోయిన్ అక్కడ పడుకోలేదు, చచ్చిపోయి ఉందని. అవునా? సాడ్ సాంగ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఇచ్చేస్తానని చెప్పారు. ఇప్పుడు తమన్ గారి బాధ ఏంటో అర్థమవుతుందా మీకు? తమన్ గారి బాధ ఏంటో అర్థమవుతుందా? ఇవన్నిటికీ ఇవ్వాలి ఆయన మొత్తం. తన జాబే కదా. అక్కడి నుంచి ఆ అమ్మాయి శవాన్ని తీసుకొని కారులో వేసి బయలుదేరాడు. దారిలో అతనికి ఆ అమ్మాయికి ఐడియా బాగుంది, కథ అయితే బాగాలేదు. డీజే టీవీలో జరుగుతుంది ఇదే కదా, కాకపోతే వాడిపోయాడు అంతే. అమ్మాయి ఇంకొకటి చంపేసి వీడిని ఇరికిచ్చింది. అది మేము మార్చాం అంతే. మేము స్టోరీ మార్చాం. సో సరే, అది వర్షం కురుస్తుంది. రాసి యువర్ కాల్డ్ యాజ్ అ స్మైల్ క్వీన్ కదా? అవునా? యు డోంట్ నో? తెలీదు. చాలా మంది మీకు టైటిల్స్ పెడుతుంటారు కదా, ఎక్స్ప్రెషన్ క్వీన్ అని. యు గివ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అని. వెరీ స్వీట్. యా, అది నాకు తెలియదు అసలు. సో ఐ విల్ జస్ట్ కీప్ టెల్లింగ్ యూ సిట్యుయేషన్స్, యూ కెన్ కీప్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. ఈ సినిమాలోనే అనుకోండి, క్యారెక్టర్ పేరు ఏంటి మీది? అంజలి. నేను వరుణ్. వరుణ్ తో మీరు ప్రేమలో పడ్డారు. మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వరుణ్ మీకు ప్రపోజ్ చేశాడు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే రియల్ లైఫ్ లో చేసిన ఎక్స్ప్రెషన్ కి కొంచెం తేడా ఉంది ఈ సినిమాలో. ఓకే. క్యారెక్టర్స్ కొంచెం అదే అర్థమైంది. సరే పోనీ, అది కాదు నేను చెప్పేది. ఓకేనా? ఆ అబ్బాయి మీకు ప్రపోజ్ చేశాడు, మీరు సిగ్గుపడుతున్నారు. ఆ తర్వాత ఆ రోజు మీతో మాట్లాడడానికి అని వచ్చాడు, కానీ పక్కనే ఉన్నటువంటి హీరోయిన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీకు కోపం వచ్చింది. ఆ అమ్మాయికి కూడా ప్రపోజ్ చేశాడు, మీకు ఇంకా కోపం వచ్చింది. బట్ ఇది రాశి కాదు. కరెక్ట్. ఇదంతా చూసినటువంటి మీకు బాధ కలిగింది. ఇతను నేను ప్రేమించింది అని అనుకున్నారు. అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి ఒక జోక్ క్రాక్ చేశాడు, మీకు నవ్వు వచ్చింది. I want to say something but I can't. Say. అది వాళ్ళు అట్లాంటి దొరికితే వదలడు. అంటే there is a different girl who's proposed to you and now he comes and cracks a joke. ఓకే అక్క, కాదనట్లేదు. అయితే ఆ జోక్ వేసిన తర్వాత నిజమేంటో సిద్ధు చెప్పాడు. నాకు నువ్వంటే కాదు, నాకు శ్రీనిధి అంటేనే ఇష్టం అని చెప్పాడు. ఈ బాధలో మీరు గట్టిగా తాగేశారు. తాగేసి సిద్ధుని చూసి మీరు అన్నారు,
ఏమన్నా మీ ఇష్టం, మీరు ఏమైనా అనొచ్చు. I would have asked him to leave at that point only. Yeah, with that drunk thing only you say that. Hey. ఇది అలా లేదు, ఇది ప్రభాస్ గారు కమ్ టు మై రూమ్ లో ఉంది. కొంచెం కష్టమే చేయడానికి. యా, తాగినట్టు నటించడం. ఏ ఎందుకు తెలియదా? ఎక్స్పీరియన్స్ మా నాన్న స్టడీ. I swear to drunk I am not God. ఓకే, ఇక్కడతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన సెకండ్ రౌండ్ పానీపూరి పాస్. Oh, Okay. how different than the regular name. సో ఇప్పుడు మనము ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం. Okay. రెడీ? ఆ చిట్స్ ఇవ్వండి అమ్మా. ఆ చిట్ ఇస్తాము. ఎవరి దగ్గరికి అయితే చిట్ వస్తుందో దాంట్లో ఏదైతే రాసిందో దానికి సంబంధించిన ఆన్సర్ ముగ్గురు చెప్పాలి. ముగ్గురు. క్విక్ గా, ఫాస్ట్ గా. అంటే మీ క్వశ్చన్ వినగానే 5 seconds లోనే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. Okay. లేదంటే షార్ట్ తాగాల్సి ఉంటుంది. ఓకే. Oh. ఏ షాట్? లెమన్. అయితే ఓకే, ఇప్పుడే తీస్తున్నా. ఎస్, రెడీ. లవర్స్ కి చెప్పకూడని నిజాలు ఏంటి? ఓకే, స్టార్ట్. అబౌట్ ఎక్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎక్స్. అబౌట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అబౌట్ ఎక్స్. అది ఆన్సర్ చెప్పేసాడు. ఇంకో ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ నేను అన్ని చెప్తా. చెప్పకూడదు ఏదైనా ఒకటి. జస్ట్ ఎక్స్ గురించి మొత్తం తాగండి. మీరు నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడే పర్సనల్ విషయాలు చెప్పరా? చెప్పను. అది ఇప్పటికి కూడా రాజీవ్ చెప్పను. సారీ, ఎడిటింగ్ లో తీసేరా ప్లీజ్. ఫోన్ పాస్వర్డ్ చెప్పను. యు వోంట్ టెల్. No. ఓకే. Not what lover. I won't tell it to anybody. ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేసేది అది మీరు చెప్పేదే ఉంది, కనిపిస్తుంది కదా. నేను చెప్పి పోస్ట్ చేయను. అట్లా Instagram కాదు, లో వాళ్ళకి messages. తెలియకుండా ఇది నా ఇష్టం సిద్ధు, నేను చెప్పొచ్చు ఇట్లా. ఇది ఇట్లా హాలిడే కాదు ఇది. ఓకే సరే. కోస్టార్ ఫ్లోట్స్ విత్ మీ ఐ వోంట్ టెల్. అది నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నేను అన్ని చెప్తా. అరే బట్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టెల్లింగ్. నో. Okay. అలా కాదు, దేర్ ఇస్ నో పాయింట్. నువ్వు చెప్పవు, ఎందుకు చెప్పవు అది. సో నీతో ఎవరైనా ఫ్లర్ట్ చేస్తే నువ్వు అరే boyfriend కి చెప్పు. బికాజ్ హి విల్ గెట్ అఫెక్టెడ్. నో అన్నెసెసరీ. కరెక్ట్. ఆహా. అదే ఇదే వాటర్. మాట. నెక్స్ట్ పేపర్. లవర్స్ పిలుచుకునే పెట్స్ Baby. బేబో. చిన్ని, బూబు. టింకు, రింకు, క్యూటీ. డొంకు, ఎవడి ఇష్టం వాడిది. పండు. పండు, బుగ్జీ. బుగ్జీ, పురుగు పేరు అది. My cheeks someone used to call me Bugzi. బుగ్జీ, Oh. ఫ్లఫీ, బంగారం. 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 ఏ టైం అప్ డ్రింక్ అయిపోయింది. టేక్ లెమన్ షాట్. టేక్ లెమన్ షాట్. ఇప్పుడు ఓన్లీ బియర్ రిమైనింగ్. స్టార్ట్. నానా, మోళే. బూబు. అయిపోయింది. రిపీట్. రిపీట్ చేస్తే తాగదని చెప్పలేదు. ఉంది. హలో, రివైండ్ చేసి రిపీట్ చేస్తే సో తాగలేదు. రాసి ఆస్కింగ్ టు డ్రింక్. నో సిద్ధు, ఇట్లా చీటింగ్ చేయకూడదు. జోజు, దట్స్ ఒరిజినల్ మలయాళం నేమ్. బుజ్జు, అయిపోయి. బుజ్జోడు. బుజ్జు. See you lost. అవును. You lost. Wait, I తనకి did. ఇష్టం కాదు అది అసలు. అసలు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ నాకు ఇవ్వండి ఒకసారి. బౌల్ ఇవ్వండి. బై ఇది నిజంగా లెమన్ జ్యూస్ ఇది. అవును, మీరు మా ఇంట్లో ఉన్నారు, అన్ని ప్యూర్ గానే ఉంటాయి. అది సరే, దాంట్లో Health అట్లీస్ట్ కోసం ఇది కొంచెం చాలా. డైల్యూట్ చేసేనే ఇవ్వచ్చు అప్పుడు కదా. దాన్ని షార్ట్ అని ఎందుకంటారు? అవును. సోలో లైఫ్ సో బెటర్ అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను వెకేషన్స్ కి హాయిగా ఒకళ్ళే వెళ్ళినప్పుడు. ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్ళడం. రిపీట్ యా డ్రింక్. అరే బట్ యు సెడ్ అలోన్. అక్క నమస్తే. అక్క తాగు. సారీ సోలో. మీరు చెప్పారు సోలో గా. సిస్టర్, అవును. మిస్టర్. నేను చెప్పాను ఫ్రెండ్స్. డ్రింక్ లెమన్. సో వెన్ ద సోలో లైఫ్ గుడ్. యు Vacation. సెడ్ సోలో వెకేషన్. ఐ సెడ్ ఫ్రెండ్స్ తో వెకేషన్. సరే ఈసారికి ఇచ్చేద్దాం. డిఫరెన్స్ ఉంది. ఏంది ఇచ్చేది? సరే పర్లేదు లేదు సిద్ధు. నాకు ప్రాబ్లం ఏంటి? సిద్ధు తాగారా? ప్రాబ్లం నువ్వు ఎట్లా గెలుస్తున్నావు అని. నువ్వు తాగు. లేదు. లేదు. I will not accept నాకు it. టైం ఒకటే ఇంటర్వ్యూ. అది డిఫరెంట్ ఉంది సిద్ధు. ఎందుకు ఉంది? He said solo vacation. ఆ. I said friends vacation. సోలో బ్రతికేసు అసలు అట్లా చూసుకున్నా నువ్వు చెప్పిన ఆన్సర్ డొల్లా. ఫ్రెండ్స్ తో సోలో వెకేషన్ ఎట్లా పోతాడు ఓడేనా? अरे नहीं फ्रेंड्स के साथ वेकेशन जाओ. ఓ ఆ ఫ్రెండ్స్ తో అక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు పక్కకి కూర్చోరు. అరే లేదు. నీకే అనిపించట్లేదు చిన్నలాగా ఉంది అది. రాసి ఇచ్చేద్దాం ప్లీజ్. ఎందుకు ఇస్తారండి? ఇది ఏమన్నా ఇంటికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. మా ఇంటికి వచ్చారు కదా అందుకని పాపం పోనీలే. నాకెందుకు ఇవ్వలేదు? మీరు జెన్యున్ గా రాంగ్ ఆడారు. ఆహా, ఆవిడ I am never Correct, playing పర్లేదు. games with Sidhu. సరే మీరు చెప్పండి, సోలో లైఫ్ సో బెటర్ అని ఎప్పుడు అనిపిస్తుంది? నా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ తోటి గొడవలు పడుతున్నప్పుడు అనిపిస్తుంది నాకు. నాకు ఇష్టమైనటువంటి రెస్టారెంట్ కి నేను వెళ్ళగలిగినప్పుడు. ఒక నిమిషం లెట్స్ అనలైజ్ దిస్. ఓకే,
మీ ఇష్టమైన రెస్టారెంట్ కి మీరు వెళ్ళగలిగినప్పుడు మీకు సోలో లైఫ్ సో బెటర్ అనిపిస్తుందా? అవును. సో ఎందుకంటే ఆ రెస్టారెంట్ కి రాజీవ్ గారు రానంటారు కాబట్టి. ఇప్పుడు మా మధ్యలో ఎందుకులేండి? అట్లా కదండి, నేను ఆన్సర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా. కూల్. When I want to watch the show that I want to watch, TV lo. So that no one else will Yeah. disturb you. Okay. When I want to listen to the music that only I like. ఫైనాన్షియల్ కంట్రోల్ మొత్తం నా చేతిలో ఉన్నప్పుడు. Interesting. And when I read books. Okay. Appudu. When I read Our books. time. Okay. That I can when you can read books. Read aram se. Okay. When I can schedule my life and my time, everything according to whenever I want. When my friends have to go and meet their spouses' families. Okay. ఏంటో ఇది. Avunu. When they have to go meet, why will you feel so? Because I'll have to do that, no, when I'm with someone. So it's better to be single. డోంట్స్ రాసి ఇది రాంగ్. But ఇది correct ఏ. వాళ్ళు 5C కలవ. ఇది ఎట్లా ఉందంటే మనం ఇది రాంగ్ అని చెప్తే ఇది కరెక్ట్ అండి. కాదు. When you have to go and adjust your timing for family functions. సరే ఇది ఇక్కడ గివ్ అప్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధు. నేను తీయాలా? తీయండి. పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనిపిస్తుంది? నేను ఫస్ట్ నేనే yes yes చెప్పాలి. yeah let him tell. అప్పుడప్పుడు బ్యాచులర్ లైఫ్ లో ఏమవుతుందంటే ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకుని తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో అనిపిస్తుంది అనమాట. Okay. పెళ్లి చేసుకుంటే మనం, నేను ఒకసారి అన్నాను ఎవరన్నా మంచి ఇట్లా వైఫ్ మంచి ఇట్లా పాలకూర పప్పు వండి పెడితే బాగుంటుంది కదా అంటే మా ఫ్రెండ్ అన్నాడు, పాలకూర పప్పు కావాలంటే పక్క లోకల్ హోటల్ ఆర్డర్ పెట్టుకోరా, దానికి పెళ్లి ఎందుకు చేసుకోవాలి. నా ఆన్సర్ మీ ఆన్సర్ కి కాంట్రడిక్టింగ్. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మొగుడు వండి పెడతాను అని చెప్పినప్పుడు. ఓహో, ఓకే. అది నాకు పిల్లలు కావాలి. ఆహా, That's it. చాలా That's the కోరికలు only ఉన్నాయి. reason. That's the only reason. ఎందుకంటే వాళ్ళని చెయ్యాలి కదండి, వాళ్ళని నువ్వు ఇలా ఉండు నంపేస్తా, ఏంటి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్. రాశి మా ఫన్ పోలీస్ తెలుసా, కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసిన వాళ్ళు తట్టుకోలేదు. సిద్ధు యూఆర్ హ్యావింగ్ టూ మచ్ ఫన్, ట్రై అగైన్. ఫన్ పోలీస్. I have a lot of fun అండి. అవును, బదం అంటే ఆవిడలో ఆవిడే ఫన్, మనం ఏం రేస్ గుర్రంలో శృతి హాసన్. నా ఫ్రెండ్స్ ని అడగండి, ఇతనికి తెలియదు. నేను చాలా ఫన్ అండి. నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడే మీరు చెప్పకుండానే ఇంకో విషయం చెప్పాడు, ఇతను మీ ఫ్రెండ్ కాదని. మా ఫ్రెండ్సే కదా రాశి. But not like అదేంటి that. ఫేవర్ చేసినట్టు చెప్తున్నా, సిగ్గుండాలి కొంచెం నీకు. అప్పుడప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు అనిపిస్తుంది. ఓకే, బెడ్రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు. Emotional support. नहीं बस टीड़ गए. 10 9 8 7 6 5 సినిమాకి 4. వెళ్ళినప్పుడు Oh. ఓకే, You can watch it with friends also. నేను నా పెళ్ళంతో Okay, okay, sir. బండి మీద ఒంటరిగా ట్రావెల్ చేసినప్పుడు. ఎందుకు లైసెన్స్ లేదా? వద్దు, నేను హ్యాపీ అంతే. ఏంటి హ్యాపీ? అలా ఉండదు. ఓకే, లాస్ట్ వన్. లవర్స్ ఎక్కువగా ఎంత లవర్స్ ఏం సార్ మీరు? అంటే తెలుసు కదా అందుకని. అందుకని తెలుసు కదా రాయచ్చు కదా ఎక్కడైనా. లవర్స్ ఎక్కువ తెలుసు కదా. ఓకే, లవర్స్ ఎక్కువగా చెప్పుకునే అబద్ధాలు ఏంటి? అది మనం ఆల్రెడీ డిస్కస్. You have to start. నేను ఒక్కదాన్నే ప్రేమిస్తున్నానని. ఓకే, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఎక్స్ లేరని. I don't love my ex-boyfriend. ఓకే, డన్. 10 9 8 7 6 5 4 3. That I love you more than I love my mom. ఓకే, ఇదే నా మొదటి ముద్దు. 10 9. Oh. నేను ఇంకా కాస్త మర్యాదగా అడ్డం ట్రై చేస్తున్నాను, మీరు రాడికల్గా ఉన్నారు. అంటే సుమ గారికి ఇక్కడ అన్నవాడు అది 10 9 8. రాశి గివ్ అప్. సిద్ధు మన ఇద్దరి మధ్యలో పానీపూరీలు వేసుకుని తాగాలంట. చాట్, నువ్వు కొత్త రూల్స్ పెడుతున్నావు. ఇట్స్ ఎ చాట్ షో. యా, మా షోలో ఏంటంటే వచ్చినటువంటి గెస్ట్ కెన్ టేక్ అ కాల్. ఇట్స్ మై విష్. Yeah. నా ఇష్టం. నేను ఇవాళ రాత్రి నీకు ఈ టైంకి ఫోన్ చేస్తాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీరు చాలా అందంగా ఉన్నారు. సేమ్ చెప్తావు. సిద్ధు ఓడిపోయావు. పర్లేదు, ఇక్కడ ఓటం ఓకేనా? ఓకే, తీసుకోండి. సుమ గారు యూ వన్. I won. తాగానే లేదు, ఓడి లేదు. అమ్మయ్యా, I won because I can't drink lemon. వెరీ గుడ్. నాకు అసిడిటీ లాగా అయిపోతుంది, అందుకే కష్టపడి గట్టిగా ఆడేసాను. అదేంటి సుమ గారు, అంత హెరాస్మెంట్ అవసరం లేదు. మీరే షో మీదే, మీరు రాస్బెరీ పెట్టించుకోండి. నో, మీకు అసిడిటీ ఉన్నప్పుడు ఎందుకండి? అంటే మీకు అర్థమవుతుందా? సుమ గారు ఆవిడ అసిడిటీ తెచ్చుకున్న కూడా జనాలు ఎంటర్టైన్ చేస్తుంది. హైట్స్ ఇది. ఎగ్జాక్ట్లీ.
అసిడిటీ హార్ట్ అటాక్ ఏం కాదు కదా. చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన ఆఖరి రౌండ్ వడాపావ్ వైరల్. వడాపావ్ వైరల్. మీ మీద వచ్చినటువంటి thumbnails అయినా వైరల్ అయి ఉండాలి. ఓకే. ఫేక్ thumbnails ఏమైనా చూసారా మీ మీద? ఫేక్ thumbnails, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే, ఫేక్ రియల్? నా మీద చాలా వస్తుంటాయి రకరకాలు. లేవు. లేదా? అసలు ఒక్కటి కూడా లేదా? అదెందుకు నా మీద రాస్తున్నారు? రాసి మీద రాయండి ఇప్పటి నుంచి. నేను 500 కోట్ల ఇల్లు కట్టించానని. మీ ఇంట్లో నీళ్ళలో గోడలు ప్రవహిస్తాయి, గోడల మధ్యలో నీళ్లు ప్రవహిస్తాయి. అవి ప్రవహించాయి. గోడలు బయటకు కూడా వచ్చాయి. మీ మీద ఏమైనా వచ్చాయా అట్లా? రాస్తూనే ఉంటారు. ఓకే. ఎనీథింగ్ దట్ యాక్చువల్లీ డిస్టర్బ్డ్ యూ? Not really. I just hope they are a little more entertaining to me also. Okay. More than. This is outright blah. Blah. Yeah. Blah. అర్థమవుతుందా మీకు? మీరు బ్లా. ఓకే సరే, అయితే నేను అడుగుతాను, దీనికి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు నా క్వశ్చన్స్ కి. రెడీ? ఫస్ట్ డేట్ కి ప్రిపేర్ అవ్వడానికి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేశారా? లేదు. అయితే హ్యాండ్ రైజ్ చేయరు మీరు. ఓకే, అంటే ప్రిపరేషన్ లేకుండానే వెళ్ళారనమాట. సో ఆన్సర్స్ ఏం చెప్పకూడదు, either raise your hand or not. క్రష్ కి ఫేక్ నేమ్ తో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా? చేశాను. ఓ మై గాడ్, చూసారా? షీస్ వెరీ అప్డేటెడ్. బ్రేకప్ తర్వాత లెట్స్ బి ఫ్రెండ్స్ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? సిద్ధు. Only to realize that it is not going to happen. ఎవరైనా ప్రపోజ్ చేస్తే టైం కావాలి అని ఎస్కేప్ అయ్యారా? చాలా సార్లు ఎస్కేప్ అయినట్టుంది ఈవిడ. టైం కావాలి, ఎస్కేప్ అయ్యింది. ఎస్కేప్ అయిన తర్వాత ఏం చేశారు? టైం ఎస్కేప్ చేశాను. స్కిప్డ్ ఇట్ ఆఫ్. ఓకే. ఆడిషన్ కి వెళ్ళాక రిజెక్ట్ అయ్యి సైలెంట్ గా ఏడ్చారా? రాసి మీరు? అయ్యో, బిగినింగ్ లో చాలా సార్లు. అవునా? అవును. ఓ ఓకే. వాట్ హ్యాపెండ్, ఏమైనా చెప్తారా దాని గురించి? అంటే there was a film audition అండ్ నేను రిజెక్ట్ అయ్యాను. సో బాధపడ్డాను, ఎందుకంటే I didn't think that I lacked anything at that point. Like I gave it my best. But నాకు ఇప్పటి వరకు తెలియదు ఎందుకు అని. ఓకే. So ఎందుకు I got రిజెక్ట్ very చేశారు? affected because it was my first time. what audition was it? I mean, it was for a lead Hindi only. film. Yeah, lead. ఆ తర్వాత But what about it made you know? The reason they're asking is they want to know the experience properly. What happened? పాలిటిక్స్ వల్ల యాక్చువల్లీ దే డెంట్ సెలెక్ట్ మీ. ఓకే. కొంచెం ఇంటర్నల్ పాలిటిక్స్. ఇట్ వాజంట్ మై టాలెంట్. సో అందుకే నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. ఓకే. బట్ ఆ తర్వాత ఇప్పుడు ఐ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎనీమోర్. కరెక్ట్. ఈవెన్ విత్ రిజెక్షన్స్. ఇప్పుడు అంటే మీరు సక్సెస్ఫుల్ అయిపోయారు, కానీ ఇప్పుడు చాలా మంది షో చూసే వాళ్ళల్లో దే మైట్ బి గోయింగ్ త్రూ డిఫరెంట్ థింగ్స్ వేర్ రిజెక్షన్ ఇస్ దేర్. హౌ డిడ్ యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? అట్ ఎవ్రీ లెవెల్ సుమా గారు. ఇప్పుడు కూడా రిజెక్షన్ ఉంది. ఇట్స్ నాట్ దట్ ఓ you're సక్సెస్ఫుల్ దట్ ఇట్ వోంట్ హ్యాపెన్. ఇప్పుడు కూడా there are a lot of rejections. ఓకే. But now I've become very okay with it because now I have understood that it's not just talent. It's also a lot of other factors. ఓకే. సో ఇప్పుడు అప్పుడు మీరు రిజెక్షన్ లో ఫేస్ చేసినటువంటి ఆ బాధ, ఆ పర్సంటేజ్ ఇప్పుడు ఉండదు. ఉండదు. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ బ్రాట్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ ఓవర్కమ్ దట్? దేర్ ఇస్ సంథింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి, అంతే. ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ ఇట్స్ ఓకే. This is not the end of life kind. There'll always be rejections, but you just have to be grateful for what you have. అంతే. ఓకే. సిద్ధు మీరు చెప్పండి. Only once it happened. I cried once when audition కి ఏదో వెళ్తే నేను ఒకసారి చెప్పా కూడా ఒక షోలో, ఓకే, నువ్వేంటి ఫేస్ మీద స్కార్ చేసుకుని హీరో అయిపోదాం అనుకుంటున్నావు నువ్వు, అది ఇదని అడిగారు. ఆ రోజు కొంచెం ట్రిప్ అయ్యా ఇంటికి పోయి బాగా. Sidhu, I faced the same thing many times. Oh, no, yeah, I had all these pimple scars and they used to tell గుంతలు ఉన్నాయి ఫేస్ మీద. చాలా చెప్పేవాళ్ళు అన్నమాట. నేను అప్పుడు చాలా ఇన్ఫాక్ట్ బాంబేకి వెళ్ళి ఒక డాక్టర్ని ఎవరినో కలిసి, అండ్ ఇప్పుడు అదేంటి అసలు మన దగ్గర పెద్దగా డబ్బులు కూడా ఉన్న రోజులు కాదు, లిటరలీ జేబులో 300 500 అట్లాంటి మూడ్లో ఉన్నప్పుడు, ఇంకా ఇప్పుడు ఈ స్కార్స్ ఉన్నాయి, నేను ఈ స్కార్స్ వల్ల నేను హీరో అవ్వలేకపోతున్నానేమో, అసలు యాక్టింగ్ ఛాన్సే రాదేమో ఈ స్కార్స్ వల్ల నాకు అని, నేను ఒక సినిమా ఏదో చేస్తే దాని నుంచి వచ్చిన డబ్బులు తీసుకుపోయి యాజ్ టీజ్గా ఒక 1.5 lakhs అంతా తీసుకెళ్ళిపోయి డాక్టర్ దగ్గర తగిలెట్టేసాను ఎక్కడో, వాళ్ళు ఏదో చేస్తే ఈ స్కార్స్ పోతాయి అన్నారు, వెళ్ళి చేసాను, అవేం పోలేదు. దాని తర్వాత ఇక్కడ స్కార్ అయ్యాను. దట్ వాజ్ క్వైట్ వన్, అంటే ఇట్ యాక్చువల్లీ మేడ్ మీ ఫీల్ లైక్ యూ విల్ నెవర్ బికమ్ అన్ యాక్టర్ బికాస్ ఆఫ్ దీస్. ఎగ్జాక్ట్లీ, దట్ వాజ్ ద మోడ్. Getting it completely, and now you are above all of that. Yeah, now even if someone tells me to do it, I won't do it. Exactly. Yeah, నాకు అందుకే సినిమాలో కూడా ఎప్పుడైనా జాక్ అప్పుడు అయితే మామూలుగా తిట్టలేదు నన్ను,
ఎవరో గ్రేడ్ సీజీ వాళ్ళు ఎవరో సరిగా చేయలేదు, అది ఏదో వాళ్ళు ఏదో వేరే పర్పస్ కోసం చేసి ఫేస్ అంతా స్మూత్ చేస్తారు, ఇట్లా నీట్ గా చేస్తారు నా ఫేస్ అంతా ఇట్లా నీట్ గా ఇట్లా నిన్నే పుట్టాడు ఈ అబ్బాయి అలా బొమ్మలాగా ఉన్నాను అనమాట, నిన్నే పుట్టినట్టు. నేను చూసి అది ఎందుకురా అంతుంది ఎందుకురా అనుకున్నాను నేను. దెన్ ఐ స్పోక్ టు మై డిఓపి అండ్ హీ సెడ్ లాస్ట్ మినిట్ లో ఇట్ డింట్ ఈవెన్ కమ్ టు మీ, ఐ నెవర్ చెక్డ్ ఇట్. పాప ఆయన చాలా ఫీల్ అయ్యారు, చాలా ఎక్కువ చేస్తారని. బట్ ఐ వాజ్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, ఇట్స్ ఫైన్, నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను నేను, ఇట్స్ ఫైన్ అని. అంటే అప్పుడు ఉండింది అనమాట ఈ ఫీలింగ్, ఇది చేయించుకోవాలి అని. విచ్ ఐఎమ్ షూర్ ఆఫ్టర్ పాయింట్ యూ ఆల్సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కానీ ఇవాళ మీరు చెప్పడం అనేది ఐ థింక్ చాలా మందికి యూ మస్ట్ హావ్ సెడ్ ఇట్ బిఫోర్ ఆల్సో, బట్ పీపుల్ గో త్రూ డిఫరెంట్ థింగ్, కలర్ గురించి అని, వెయిట్ గురించి అని, దట్ ఇస్ ఆల్, దట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ ఆల్ bullshit. I'm telling you, you be healthy. That is more important. You be fit. That is more important. Color, creed, caste, skin, scars, all these things, they do not matter. Of course, you have to groom yourself and do all those things, but don't go crazy about it. That is not the reason you're. I think that there is a spirit that's burning inside you. No, there is a fire. That is the reason you will make it or you will not. Superb, and that's your hard work and your sincerity, and definitely ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. Absolutely. ఈ రోజున ఐ జోక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అవును నేను లపం వేసుకుంటున్నాను ఇవన్నీ, ఐ మేడ్ ఇట్ అ జోక్ అన్నమాట. It becomes that. Exactly. Point తర్వాత మనమే జోక్ వేసేసుకుంటాం. Initially when I entered into the industry I was 15.5 years and they put different kinds of makeups that my skin started reacting. I had nothing on my face, nothing, it was zero, no blemishes. చాలా వచ్చేసాయి. And at that point when I was very young, 17-18 years, and people are talking, ఏ నీ ఫేస్ మీద ఇలా వచ్చింది, it would hurt, చాలా హర్ట్ అయిపోయేది అనమాట చాలా. ఇప్పుడు it's gone. So I feel girls who are watching it or boys who are watching it, they'll definitely be inspired by what you said. No, absolutely, with you also. Today whoever watches this knows that సుమ గారు అంటే అట్లా హ్యాపీగా నవ్వుతూ 100% అందరినీ 24 గంటలు నవ్విస్తూ ఉంటారని. కరెక్ట్. బట్ వేర్ యు కమ్ ఫ్రమ్ ఓ మై గాడ్, డ్రామాటిక్ స్పేస్ కదా. నో ఓకే డన్. ఫస్ట్ టైం కెమెరా ముందు నర్వస్ గా ఫ్రీజ్ అయ్యారా? ఇతను ఒక్కదానికే అడుగుతున్నారు, ఇద్దరికి అడుగుతున్నా. ఓకే ఓకే. మీరు లెఫ్ట్ ప్రొఫైల్ ఇవ్వాలని చెప్పి మీరు తనని ఆన్సర్ వింటున్నాను. ఓకే చెప్పండి, ఫస్ట్ టైం కెమెరా ముందు నర్వస్ గా ఫ్రీజ్ అయ్యారా? ఓ లేదు, సక్సెస్ కోసం చెప్పనిస్తే కదా అదే చూస్తున్నాను. సి లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఓ సారీ సారీ, మీరు మర్చిపోయారు గేమ్ రూల్స్, నేను మర్చిపోను, నేను యాంకర్ ని. సక్సెస్ కోసం ఆగండి, కెమెరా ముందు ఎప్పుడైనా నర్వస్ గా ఫీల్ అయ్యామా? లేదు. సక్సెస్ కోసం పర్సనల్ గా సాక్రిఫైస్ చేసిన విషయం ఏమైనా ఉందా? చాలా. ఓ ఒక 3 చెప్పండి. టైం అంటే నువ్వు చెప్పే ఇదే మన లాస్ట్ రౌండ్. నేను నీతో పని చేసిన ప్రతి రోజు ఫీల్ అయ్యాను. నీ అంత యాక్టింగ్ నాకు ఎందుకు రాదని నేను చెప్పు. పర్లేదు నువ్వు చెప్పు ఫస్ట్. లేడీస్ ఫస్ట్. I've always felt guilty about those things. Yes. But now I make time. ఓకే మీరు? ఇదే మోస్ట్లీ టైం గురించే ఉంటుంది. దట్ అది దేనికి టైం ఇవ్వలేకపోయానని ఫీల్ అయ్యారు? అంటే when I was 27, 28, when I was writing Krishna and his Leela, or after that Tillu also, when I was 30, 31, I was writing Krishna and his Leela and stuff. Tillu Square రాస్తున్నప్పుడు I see all the other people or other actors go abroad, they post pictures, మేము ఇక్కడ ట్రావెల్ అవుతున్నాం, అక్కడ చిల్ అవుతున్నాం, ఇక్కడ చిల్ అవుతున్నాం అని. బట్ I was either shooting or I was writing for what to shoot. So I never got to enjoy that whole traveling phase, or డబ్బులు వచ్చిన వెంటనే ఇష్టం వచ్చింది చేస్తా నేను అనే మూడ్ ఉంటుంది కదా. I never got to enjoy that. So there's a joke between us. I always tell him go travel, and he says you first travel. I'm like no you travel. రాశి, నేను నా దగ్గర ఒక ఫోటో ఉంటుంది. This is a photo of Rashi making plans to travel to Amsterdam that she didn't go to. ఓకే, అది జరుగుతూ ఉంటుంది. అది వెళ్ళని ట్రిప్ ప్లానింగ్ ఫోటో ఒకటి ఉందన్నమాట. ఎందుకంటే రాశి కలిసిన ప్రతిసారి నాకు సిద్ధు యార్ నేను ఎంత టైర్డ్ అయిపోయాను అంటే ఈ మంత్ ఒకసారి నేను ట్రావెల్ చేయాలి, నేను నా ఫ్రెండ్ వాణి ఎప్పటి నుంచే అనుకుంటున్నాము వెళ్ళాలి అని ట్రావెల్. దానికి టైం ఉన్నప్పుడు నాకు ఉండదు, నాకు ఉన్నప్పుడు దానికి ఉండదు. ఇది నా యాక్సెంట్ తెలుగు, ఇది ఆమె యాక్సెంట్ అలా చెప్తుంది అనమాట. సో రాశి ఎవ్రీ మంత్ ఒక ప్లాన్ వేస్తుంది ట్రావెల్ కి, వేసి ఓకే ఆవిడకి ఇష్టం అలాగే. కానీ ఐ హోల్ హార్టెడ్లీ విష్ దట్ మీరిద్దరు కూడా మంచి వెకేషన్స్. నేను కూడా మీలాగే, నేను చాలా రోజుల నుంచి వెకేషన్ కి వెళ్ళలేదు. బెస్ట్. అక్కడ కూడా వెళ్ళి సుమార్ట పెడతాం. కాదు సిద్ధు, నీకు బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను. సి ఐదర్ యువర్ ఇన్ రైటింగ్ ఆర్ యువర్ షూటింగ్ కదా, గో రైట్ అండ్ సమ్ వెకేషన్. ఇది ఇప్పుడు అలా కాదండి, ఒక సినిమా హిట్ అయితే తర్వాత పంపించడం మొదలెడతారు రాయడానికి. ఫస్ట్ సినిమా నుంచి కాదు కదా. ఇప్పుడు ఇంకా ఓకే. ఇప్పుడు మొన్న బ్యాడెస్ రాయడానికి వెళ్ళొచ్చాను నేను అలా సరదాగా. ఎక్కడికి వెళ్ళారు?
షిమ్లాకి వెళ్ళొచ్చాను మేడం. వావ్, అప్పుడు కూడా ఇక్కడే ఇండియాలోనే తిరిగారు, ఇంటర్నేషనల్ వెళ్ళలేదు మీరు? నాకు బయటకు వెళ్తే కొంచెం నాకు ఆలు జీరా అవి దొరకవు నాకు. ఆలు జీరా కంపల్సరీయా? యుఎస్ కి తెలుసు కదా రాయడానికి, యుఎస్ కి వెళ్ళాం. మనీ లేకపోయిన టైంలో బస్ టికెట్ కి కూడా వరి అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? బస్ టికెట్ పోనీ కార్, క్యాబ్, పెట్రోల్? అయ్యో పెట్రోల్. అవునా? ఓకే, అంటే ఈవెన్ ఆ పెట్రోల్ డబ్బులు కూడా లేని ఆ బైక్ ని బాగా ఉంపి దాన్ని ఇలా 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 ఊపితే ఆ కాస్త మిగిలింది సప్లై స్టార్ట్ అవుద్దేమో మరి కాస్త కింద ఉన్నది, జస్ట్ ఇంక అక్కడ దాకా వెళ్తే ఇల్లు వచ్చేస్తుంది అన్నప్పుడు ఆ బైక్ ని బాగా ఉంపి కిక్కు కొడితే స్టార్ట్ అయిందిరా దేవుడా అని చెప్పి బయలుదేరేవాళ్ళం. పెట్రోల్ ఇష్యూస్ 200%. ఎవ్రీ బాయ్ హూ హ్యాస్ అ బైక్ will have petrol issues. కరెక్ట్. అంటే ఇట్స్ నాట్ ద పెట్రోల్ ఇష్యూ, బట్ అట్ దట్ టైమ్ స్ట్రగ్లింగ్ ఇష్యూస్. అవునవును, అది అది డబ్బులు సేవ్ చేయడానికి. మీకెందుకు వచ్చాయి? నేను మిడిల్ క్లాస్ అండి. బైక్ ఉండిందా, స్కూటీ ఏదైనా? అంటే వి వోంట్ టేక్ ద కార్, యు టేక్ ద బస్. పెట్రోల్ సేవ్ చేయడానికి, Correct. అంటే మనీ డబ్బులు. కానీ యాక్చువల్లీ నేను రాసి మిడిల్ క్లాస్ అనుకోలే, ఈమె పుట్టడమే రాజరికమైన కుటుంబంలో పుట్టిందని నేను అనుకుంటున్నా. చాలా Makeup మంది ఇదే ఆలోచిస్తారు, బట్ నిజం వేరు. లైక్ ఐ డోంట్ టాక్ అబౌట్ ఇట్ బికాజ్ నోబడీ బిలీవ్స్ ఇట్. యా, Why? I don't know, they just say no you don't, acha this is struggle, oh that your mother was a teacher, that's a struggle. And ఓ షీ వాజ్ ఎ టీచర్. yeah, they'll just downplay your struggle, so I don't talk about it only. Screw what they say. I know, but then I don't feel like talking only, it's fine. ఇప్పుడు అర్థమైంది మాకు, అవును. మీకు కూడా చాలా రియల్ ట్రబుల్స్ ఉండేవి అని. సరే, ఇప్పుడు ఈ డైలాగ్స్ ని మీరు ఎక్కడ వాడతారు? రే విధి ఆడిందిరా నీతో వింత నాటకం వాడేసావా? సినిమాలో వాడారు, రియల్ లైఫ్ లో ఎవరి మీద వాడతారు, ఏ సందర్భంలో వాడతారు? అంటే ప్రతి ఒక్కరికి స్ట్రగల్స్ ఉంటాయి కదా, Yeah. సో whenever they talk about the struggles then I say okay, it's destiny. అప్పుడు వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నా లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే విధ ఆడింది రా నీతో వింత నాటకం అని అప్పుడు అంటే అనొచ్చు, తన ఇష్టం, తన లైఫ్. యాక్చువల్లీ అట్లాగే మాట్లాడతాడు కూడా తెలుసా. Yeah. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్, ఓకే షట్ అప్ డోంట్ క్రై అని పెట్టేస్తారు. దట్స్ Life వెరీ గుడ్. happy ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే why ప్రాబ్లమ్స్ focus on అనేది your problems and struggles all the time. ప్రాబ్లమ్స్ అనేది పంజగుట్టకు వెళ్ళేంత వరకు అవ్వదు. పంజగుట్టలో ఉంది కదా శ్మశానం, అందుకని చెప్తున్నా. ఇక్కడ కూడా ఉంది ఒకటి. నో నో ఐ యామ్ ఆల్రెడీ గాన్. ఫస్ట్ రేపకే ఇరిపోయాను. మీరు ఎప్పుడు చెప్తారు విధి ఆడింది నీతో వింత నాటకం? జాగ్ పోయినప్పుడు అనుకున్నా ఏ వెరీ జెన్యూన్, యు వెరీ ఆథెంటిక్ Yeah. టు ఈవెన్ ఒప్పుకోవడం. Yeah. మీరు ఏంజల్ ఆర్నా అని ఎప్పుడు అనుకుంటారు? ఇది మీకు ఒక్కళ్ళకే All the time. ఆల్ ద టైమ్ నేను మేనిఫెస్టింగ్. కూడా ఒప్పుకుంటానండి. ఓకే, రాశితో ఎట్లుంటుంది తెలుసా డీలింగ్? Dealing. రాశి ఇప్పుడు ఒక షార్ట్ కెమెరా షార్ట్ చాలా బాగా చేసావు. నీర్జా వచ్చి రాశికి, రాశి నువ్వు చాలా బాగా చేసావు ఈ షార్ట్ అంటే మేతో బచ్పన్ సే టాలెంటెడ్. సో నైస్ నో. రాశి ఇస్ లైక్ కాజోల్ ఫ్రమ్ ద ఓల్డ్ ఫిలిం. Like one కరెక్ట్. of the, అంటే when the words bubbly, lively were still being used for heroines, no? Yeah. Rashi in real life is that. मैं तो बचपन से ही इतनी talented हूँ. Actually, सिद्धू तू मेरी एक्टिंग देख के डर मत, ठीक है? मैं इतना अच्छा करती हूँ. हाँ. కానీ ఒక్కసారి ఇదే అయింది చెప్పు. ఏం చెప్పాలి? ఆ సీన్ గురించి. ఏ scene? In tell no. That scene in the car when we shot, you remember when Nidhi also cried? I'll tell. నేను చెప్పాలా? సీన్ గురించి నేను చెప్తా. లంచ్ చేసాం మనము. సీన్ అంటే నెక్స్ట్ అబ్బా లంచ్ తర్వాత అంటే కొంచెం డ్రాప్ అవుద్ది ఎనర్జీ. కరెక్ట్. సరే అని చెప్పి వచ్చాము. వచ్చి కూర్చున్నాము. కూర్చుంటే కార్ సీట్లో నేను కూర్చోవాలి, రాశి నా పక్కన కూర్చోవాలి. షీ హ్యాస్ టు క్రై, ఐ హ్యావ్ టు క్రై ఇన్ ద సీన్ అని పక్కన కూర్చొని ఉంది. కొంచెం సీరియస్గా ఉంది తను, మరి ఏమైందో నాకు తెలియదు, చాలా సీరియస్గా ఉంది. మెథడ్ యాక్ట్. నువ్వు ఆగుతావా స్టోరీ చెప్పేటప్పుడు? క్లైమాక్స్ ట్విస్ట్ ఫస్ట్ చెప్పారు ఎవరు? ఫస్ట్ నరేషన్ స్కిల్స్ అండి. ఓకే ఓకే, నేనేం వినలే. ఓకే, నువ్వు అదేంటి తీసేసేయండి ఆమె, తెలియదు చిన్నపిల్లాడు. అయితే పక్కన సీరియస్గా కూర్చొని ఉంది చాలా, నాకు తెలియట్లేదు ఏమైందో. నేను కూర్చొని నేను వి బోత్ వెరీ లైక్ చిల్ బడీస్. ఓకే, నేను అంటే రాశి వాట్స్ హ్యాపెనింగ్ అది ఇది అంటున్నాను. నేను అంటుంటే అనింది మధ్యలో, నేను ఏంటి ఏమైంది అది ఇది చేసి, ఏమైనా అయిందా, గొడవ పడిందా, తిట్టారా ఎవరైనా, ఏమైనా అంటే ఆమె ఎవరైనా తిట్టిందా, ఏమైనా అయిందా అని మూడ్లో యో వాట్స్ హ్యాపెనింగ్ అన్నా మళ్ళీ నేను అంటే సిద్ధు ప్లీజ్ అనేది. ఓకే చూసే వాట్ హ్యాపెండ్ అది ఇది అంటే కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. వాట్ హ్యాపెండ్ రాశి అది అంటే నేనేంటి 2 సార్లు అడిగిన తర్వాత నేను ఆషిక్ హూ మే కాతిల్ హూ హే సబ్కే దిలో మే షామిల్ భీ హూ అని పాడుకుంటున్నాను. పాడుకుంటే సిద్ధు యార్ ప్లీజ్ అనేది. తిరిగి చూస్తే కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు, పోయి అమ్మాయి ఇదంతా యాక్టింగ్ సీన్ గురించి ఇదంతా అని అడిగా అంటుంది. నేను ఓకే అనుకున్నా, వద్దులే ఎవరు ప్రాసెస్ వాళ్ళది మనం డిస్టర్బ్ చేయకూడదు అన్న. ఓకే కట్ చేసి ఇక్కడ రాశి ఉంది. ఓకే నీర్జా ఇక్కడ ఉంది. ఇట్లా చూసి సర్లేదు ఆమె ప్రాసెస్ ఆమె అని చెప్పి ఫస్ట్ చాలా షాక్ అయినా నేను.
నాకై చెప్పి ఇటు తిరిగి చూసా చూస్తే ఆవిడ చూస్తూ ఈవిడ ఏడుస్తుంది. ఓకే, నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కడే ఎమోషన్స్ లేని వాళ్ళ, లేకపోతే అసలు ఆ సీన్ లో ఉన్న ఒక డీప్ మ్యాటర్ గురించి అసలు నాకే వీడు ఒక వేస్ట్ ఫెలో, వీడికి ఏ ఫీలింగ్స్. ఇక్కడ ఈవిడ ఏడుస్తుంది, అక్కడ ఆవిడ ఏడుస్తుంది. రాశిమా అది ఇది అని చెప్పి ఆమె ఏదో మాట్లాడుతుంది. కట్ చేస్తే నీరజ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు అజయ్, పోయి పక్కన కూర్చున్న మానిటర్ ముందు కూర్చుంటే నీరజ వచ్చి నా పక్కన కూర్చుంది. కూర్చుని అసలు వాట్ ఎమోషన్ అది ఇది అని చెప్పి ఏడుస్తుంటే అన్న కట్టతో కొడతాను నేను, నువ్వు రక్షణ చేయకు. ఆమంటే సరే నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క అన్న. అంటే రాశిని చూసి అసలు నాకు ఇట్లా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ ఓకే. ఈమె అట్లీస్ట్ ఒక 30 seconds తీసుకుంటుంది కళ్ళలో నీళ్ళు తెప్పడానికి. శ్రీనిధి శెట్టి యాక్షన్ అనగానే వచ్చేస్తాయి. అవును, యాక్షన్ అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి వితౌట్ గ్లిజరిన్. అసలు గ్లిజరిన్ భయపడుతుంది అలా చూసి. వీళ్ళ వల్ల మా సేల్స్ తగ్గేటట్టు నేను కూడా చూసాను. షేక్ అయిపోతారు మీరు లొకేషన్ లో, మనకు అర్థమే కాదు తెలుసా. ఇద్దరు యాక్సిడెంట్ టర్రని ఆడుతుంటే ఇద్దరికి ఇట్లాగా. మనం ఎంత ట్రై చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నా అసలు రాకపోతే మా గ్లిసరీన్ వేస్తే అప్పుడు వస్తుంది అన్నమాట మనకి. తర్వాత నెక్స్ట్ షాట్ లో నేను ఏడవాలి కదా, నేను ఏడవాలి. నా దగ్గరికి వచ్చి మళ్ళీ వీళ్ళేంటి నన్ను ట్రిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. వచ్చి నేనేముంది ఏడవాలంటే గ్లిసరీన్ అడుగుని చేసేస్తాను. ఓకే, వీళ్ళు వచ్చి అట్లా కాదు, మనసులో నుంచి రావాలి, నీ మనసు విరిగిన రోజులు గుర్తు తెచ్చుకో, నీకు ఆ బాధలన్నీ గుర్తు తెచ్చుకుంటే చంపేస్తా ఒక్కొక్కరు. మీరు జస్ట్ షార్ట్ కోసం వెయిట్ చేసి వెళ్ళిపోతారు, నేను ఒక వారం 10 రోజులు వెళ్ళిపోతాను దాంట్లోకి. ఇట్లయితే చంపేస్తా చెప్తున్నానంటే లేదని చెప్పి పక్కన తీసుకోపోయి ఇట్లా మొత్తం ఊడు కాలజాదులాగా చేస్తుంది. మాకు గుర్తు తెచ్చుకో, నీకు ఆ రోజు అయినవన్నీ గుర్తు తెచ్చుకో, ఫస్ట్ టైం మనసు విరిగినప్పుడు ఏమనిపించింది అంటే నేను సో యూ ఇన్స్టెంట్లీ గెట్ ఇంటు ద క్యారెక్టర్ అండ్ గెట్ అవుట్ అంతే. నాది ఇలా చేసా బయటకు వచ్చేసి అంతే మూడ్లో ఉంటుంది. Really get into it. Yeah. That's a problem. Yes, correct. No, You it's got not that. a problem. Only when you stall shoot for half an hour because of it, it is a problem. ఓ దానివల్ల షూట్ ఆగిందా? అయ్యో ట్రిగర్ అయిపోయింది. క్లైమాక్స్ షూట్ చేస్తుంటే అట్లా మాట్లాడతాడు వాడు, నా బాయ్ ఫ్రెండ్ అయితే చంపేస్తా నేను అని చెప్పి. నేను అన్నా, నేను తర్వాత వెళ్ళా మధ్యలో 2-3 సార్లు చెప్పాను, వీఆర్ వెరీ క్లోజ్, ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. 2 సార్లు రాసి అట్లా కాదు, క్లైమాక్స్ ఆల్రెడీ 8-9 పేజీలు ఉంది, నేను నాకు టర్మ్ అంటుంది, ఇంకా బాగా చెప్పాలి అదే ఇది అంటే మాట్లాడతాడు వాడు. అట్లా తీస్తాడా, ఇట్లా చేస్తాడా, అట్లా ఎవడైనా మాట్లాడితే చంపేస్తా నేను వాడిని అది ఇది అంటే. నేను చూసి చెప్తున్నా రాశి, ఇట్ జస్ట్ అ మూవీ, జస్ట్ ఒక సినిమా అంతే, అంత సీరియస్గా తీసుకోక అదే అని చెప్పా. తర్వాత పోయి మాట్లాడారు, నిన్ను కొట్టి చంపేస్తా చెప్తున్నా రాశి, నేను చాలా అయిపోయింది, హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తున్నావు నువ్వు, నడు నేను క్లైమాక్స్ షూట్ చేయాలి, 9 పేజీలు చంపేస్తా, 11 అవుతుంది ఆల్రెడీ, 2 గంటలకు వాడు వచ్చి ప్యాకప్ పట్టాడు, నేను ఇప్పుడు చెయ్యాలి ఈ సీన్ పద అంటే ఓకే ఓకే వస్తుంది. చాలా అంటే ఆ సినిమాలో అట్లాంటి మ్యాటర్స్ ఉన్నాయి కొన్ని. అర్థమైంది. అట్లా చాలా ఉన్నాయి. సో మేము వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 17th. మీరు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, ఇప్పుడు చెప్పిన తర్వాత ఏంటది, వాట్ ఈస్ దట్ మ్యాటర్ దట్ ట్రిగర్డ్ అ గర్ల్ సో మచ్, వాట్ ఈస్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని తెలుసుకోవాలని ఉంది నాకు. ట్రిగర్డ్ రాశి, మేబీ please, the person who dubbed for you, Priyanka, she watched the film and she told me it is very good, he is very correct, he is not wrong or any of those things. Okay, సరే, who is correct or who is wrong? మీరు మీ moral lens నుంచి చూస్తారంతే. మరి నువ్వు చెప్పు, గర్ల్స్ అందరికి నువ్వు ఎలాగ చెప్పేస్తావు, Because I know నీ how ఫ్యాన్స్ girls- అందరూ కూడా ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుని సినిమా చూడరు, అక్క నువ్వు బాగుందని చెప్పు, లేదు చూస్తారు అసలు ఏం చెప్పిందని. బాగుందని చెప్పు, ట్రిగర్ అవుతారు అవి అని మూవీ చెప్పు. చాలా బాగుంది, బట్ it's a good thing if you get triggered and talk about it. That's Yeah, what I'm saying. correct. You should start That's what talking. I've been saying. రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాలి అవును, ఆ ఫిల్మ్ చూసాక. బాగుందని చెప్పు కెమెరా. చాలా ఇంత బాగుంది. మంచి విషయాలు చెప్పినందుకు గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వండి అమ్మా. ఇది నాకు అది నాకు. ఆ రెండు నైతి I will take both. రెండు ఎందుకు తీసుకుంటావు, నా ఇష్టం. నీది ఇష్టం ఏంటి, నాకు కష్టం. సో ప్రాపర్టీ బాక్స్ వాళ్ళ నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. ప్రాపర్టీ బాక్స్ ఎవరు, ప్రాపర్టీ బాక్స్ యా సీతారామ్ అని. యూ కెన్ సర్చ్ ఫర్ ప్రాపర్టీస్. మీకు కావాలా ఇది? ఇదంతా? ఇది నీది హెల్త్ ఉంది దీంట్లో, సరే, okay. ఇది నెగటివ్ క్యాలరీస్ తిను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యువర్ సూపర్ సక్సెస్. ఇట్ వాస్ Thank you so సూపర్ much. ఫన్. Thank you.